ఫ్రెండ్స్, ఈరోజు మీకు నా స్టైల్లో నూలుకోలతో ఒక కొత్త రకం చూపిస్తా. మన సాంబార్ చేసుకున్నాం. ఇప్పుడు కొబ్బరి వేసి కూర. ఇది కొబ్బరి కమ్మటి కూర, ఇంకా పులుపులు ఏమీ లేకుండా. ఇది నూలుకోలు తెలుసు కదా, నూలుకోలు ఇలా ఉంటుంది. దీన్ని చెక్కు తీసి ఇలా చెక్కు తీసి కడుక్కోవాలి, సన్నగా తరుక్కోవాలి. ఇది తర్వాత కొంచెం దీనికి కరివేపాకు, ఎండుమిర్చి వేస్తున్నాను, కొంచెం పోపు, జీలకర్ర, మినపప్పు, కొంచెం ఆవాలు, ఇది కొంచెం నీళ్ళు. ఇప్పుడు పోపులో వేసేద్దాం. అది వేగుతుండగా అలా నీళ్ళు పోస్తే పోపు మాడిపోకుండా ఉంటుంది. కావాలంటే టమాటో వేసి చేసుకోవచ్చు. నేను ఈరోజు కొబ్బరితో చేస్తాను. ముక్కల్లోనే ఉప్పు కూడా వేసేసాను కాబట్టి పసుపు చివరిని వేద్దాం. ఇలా కొబ్బరి మీద వేసించాను. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. కుక్కర్ అయిపోయింది. ఇందులో కొంచెం ముందు చుక్కకూర వేద్దాం. అంటే ఆకుకూర ఏదో ఒక రకంగా తినాలని కదా, అందుకని ఇలా వేసాక ఇప్పుడు ఇందులోనే కొంచెం కొబ్బరి, ఎక్కువ వేయట్లేదు కొబ్బరి, మళ్ళీ కొబ్బరి కొంచెం చచ్చిపోయే వరకు వేగించుకోవాలి. టేస్ట్ అది పొడి పొడిగా వస్తుంది కూర. కదా ఫ్రెండ్స్, ఇదే నూలుకోలు కొబ్బరితో కూర.